వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నా పేరు చిలుకూరి శ్రీనివాసమూర్తి. జ్యోతిష వాస్తు శాస్త్రాల్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ సంబంధించిన దేశ రాష్ట్ర భవిష్యత్తుల గురించి చెప్పడం జరుగుతూ వస్తున్నది. ఏది కూడా 100% ఫలితం రాదు. 95% వరకు కూడా సక్సెస్ అయ్యాని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. గతంలో అలాగే ప్రస్తుతం కేసీఆర్ గారి జాతకాన్ని మనం పరిశీలన చేద్దాం. కేసీఆర్ గారు 1954 ఫిబ్రవరిలో కరీంనగర్లో జన్మించడం జరిగింది. వీరి లగ్నం మీన లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రము ఆశ్లేష నక్షత్రం. వీరికి జాతకంలో లగ్నాత్తు కూడా తృతీయంలో గురుడు, చతుర్థంలో కేతువు, పంచమ స్థానంలో చంద్రుడు, సప్తమ భావంలో శని ఉచ్చస్థితిలో ఉండటం, అలాగే అష్టమ భావంలో కుజుడు, నవమంలో రాహువు, ఏకాదశంలో రవి బుధ శుక్రులు కూడా స్థితులై ఉన్నారు. ముఖ్యంగా వీరి జాతకం మొత్తాన్ని మనం పరిశీలన చేస్తే ఏకాదశ స్థానంలో రవి బుధ శుక్రుల కలయిక గొప్ప రాజయోగంగా చెప్పుకోవచ్చు. అందుకనే వీరు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా సహస్రచండీ యాగం చేయటం ఇవన్నీ కూడా మనం గమనించదగ్గ విషయాలు. రాహుదశ 2007 నుంచి 2025 వరకు కూడా నడుస్తూ ఉన్నది. 2014 నుంచి 2024 వరకు కూడా అన్ని అంతర్దశలు కూడా వీరికి యోగించాయి. కానీ ప్రస్తుతం ఈ కుజ అంతర్దశ ఎప్పుడైతే 2025 ఫిబ్రవరి వరకు కూడా మనకు గతంలో జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని స్థానాలని మాత్రమే నిలబెట్టుకోగలిగారు. ఇక రాజకీయ భవిష్యత్తు చూస్తే కొన్ని దశలు అద్భుతంగా యోగిస్తాయి, కొన్ని దశలు మనకి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. అటువంటి విషయాల్లో తగు జాగరూకతతో మనం మెలగవలసినటువంటి ఆవశ్యకతను జ్యోతిష్ శాస్త్రం సూచిస్తూ ఉంటుంది తప్ప శాసిస్తూ ఉంటుంది అంతే. రాజకీయ భవిష్యత్తు వీరికి గురు దశ 2025 నుంచి ఈ గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ దశలో రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. కానీ 2025 నుండి 2027 మధ్య కాలంలో మాత్రం మారక దశ ఉండటం వల్ల, అదేవిధంగా అష్టమంలో కుజుడు కూడా ఉండటం వల్ల హృదయ సంబంధమైన లేదా కీళ్ల సంబంధమైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తాయి అని చెప్పేసి గతంలో కూడా మేము హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా వారికి అనారోగ్య విషయాల్లో అనేక మార్లు హాస్పిటల్స్కి వెళ్ళటం, పరీక్షలు చేయించుకోవడం ఇవన్నీ కూడా మనం గమనించి ఉన్నాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రము ఎంత ఖచ్చితమైందో నిరూపణ చేయటం కోసమే ఈ యొక్క అవగాహన కోసం కొంతమంది రాజకీయ నాయకుల యొక్క జాతకాలని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పరిశోధన చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి శాస్త్రాల పట్ల అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.